నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు నగదు చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు. గూడూరు మనుబోలు ప్రాంతాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు. అనంతరం మజ్జిగ పంపిణీ చేసిన సిపిఎం సిఐటియు నాయకులు. రెండో విడత రీసర్వేను రైతులు సద్వినియోగం చేసుకోండి. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని అర్జీలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన తహసీల్దార్ సుబ్బయ్య. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. టీడీపీ వచ్చిన ఏడాది కాలంలోనే నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, పార్టీకి కష్టపడి పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో టీడీపీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం నిర్వహించారు. గూడూరు సమీపంలోని సాయినగర్ లో ఉన్న కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మహానాడు నిర్వహించారు. ముందుగా రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్, ఎమ్మెల్యే తదితరులు టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని మరికొన్ని అంశాలకు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏడాది కాలంలోనే నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. పార్టీకి కష్టపడి పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ కార్యదర్శులుగా కొత్త వారికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. గతంలో టీడీపీ కార్యకర్తలకు ఇబ్బందులు పెట్టిన వారు టీడీపీలోకి వస్తే చేర్చుకోమని తెలిపారు. తెలుగంగ నీటిని గూడూరు నియోజకవర్గానికి తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని వివరించారు. మనకి తప్పదు కాబట్టి మనందరినీ చేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మొత్తం మీద మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు సంవత్సరం రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో కలిసి 3,129,82,74,74,000 రూపాయలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేశాం మనం. ఈ సంవత్సరం రోజుల్లో ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా మనం చెప్పచ్చు, మా కాన్స్టిట్యున్సీలో నారా చంద్రబాబు నాయుడు గారు, పైన మోడీ గారు, ఇక్కడ ధైర్యశాలి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశామని చెప్పి ధైర్యంగా మీరు కూడా చెప్పచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చేసిన దానికి ఏమి లేదు. మనం చూస్తా ఉన్నాం, వాళ్ళకి ఏం పనిలే, మన పైన తప్పుడు కేసులు పెట్టడం, మన నాయకుడిని జైలు తిప్పించడం తప్ప ఇంకో పని లేదు. ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ మనం రావడమే ఎన్నో సిమెంట్ రోడ్డు కానివ్వండి, ఇరిగేషన్ సంబంధించినటువంటి వర్కులు కానివ్వండి, అలాగే ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి వర్కులు కానివ్వండి, అలాగే వాటర్ వర్క్ సంబంధించిన వర్కులు కానీ కూడా చాలా చేశామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే వాకాడలో కొత్త హాస్పిటల్ ఒకటి ఓపెన్ చేశాం. ఇంకా తిరుపతి టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ తదితరులు మాట్లాడారు. నువ్వు వచ్చిన కలువని ప్రధానమంత్రిని చెప్పే స్థాయికి నారా లోకేష్ గారు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం వచ్చాయంటే ఒక దేశ ప్రధాని ప్రశంసలు పొందిన వ్యక్తిగా నారా లోకేష్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు
ఏదైతే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఇబ్బందులు, ఈ రాష్ట్రం ఏ విధంగా గత 5 సంవత్సరాలు కూడా అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసి రాక్షసులు కూడా చేయగా, గతంలో మన పురాణాలన్నీ చదువుకుంటే రాక్షసులు కూడా ఈ విధంగా వ్యవస్థను కానీ మొత్తం భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని దివాలా తీయించిన చరిత్రను అంతా కూడా ప్రధానమంత్రికి వివరించి రాబోయే రోజులు ఇప్పుడు 1 సంవత్సర కాలం మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ప్రధానమంత్రిని మెప్పించి అమరావతి నిర్మాణం కావచ్చు, అనేక కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేటి వరకు కూడా ప్రజలకు అంకితమై ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన అందించడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉందనే నిదర్శనమే ఈ 10 నెలల కాలంలో. గతంలో ముఖ్యమంత్రి ఇంటికి పరిమితమైన మాట వాస్తవమా కాదా ఒకసారి మీరు తెలుసుకోండి. అదేవిధంగా నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిత్యం కూడా ఎన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారు, ఎన్ని గంటలు. రాజకీయం అంటే తెలియదు. ఆ రోజు తెలంగాణలో పట్టుదల పట్టాలు వేస్తా, ఇక్కడ ఆంధ్రాలో వస్తే మున్సిపల్ కర్మ వ్యవస్థలో ప్రజలు అల్లకల్లోలంగా ఉండే పరిస్థితి ఉండేది. అదేవిధంగా రాష్ట్ర స్థాయికి వస్తే ఢిల్లీకి పోతే తెలుగు వాడిని మద్రాసి అని పిలిచే పరిస్థితి ఆ రోజు కొనసాగుతుంది. ఆ క్రమం నుంచి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆయన ఈ బాధలు చూసి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు మనం ఏం చేయగలమని చెప్పి ఆయన ఆలోచించి బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా ఆ రోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు బీసీలు అందరూ కూడా రిజర్వేషన్ అనుభవిస్తూ ఇక్కడ కౌన్సిలర్లు గానో లేకపోతే సర్పంచులు గానో లేకపోతే ఎంపీలు గానో. ఈ కార్యక్రమంలో నాయకులు తానంకి నానాజీ, కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, వెంకటేశ్వర్లరెడ్డి, సర్వోత్తమరెడ్డి, మధురెడ్డి, కిషోర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదవారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని, పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 12,90,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే సునీల్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో ఉన్న పేదలు ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నారని, వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటికే ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. పార్టీ కార్యాలయంలో నాయకులు కూర్చోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించినప్పుడే గుర్తింపు ఉంటుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన వివరించారు. దాదాపు 94 మందికి మనం ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ మన కాన్స్టిట్యూన్సీ నుండి తీసుకొచ్చాం. దాదాపు 1,62,140 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో కూడా మేము కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. కానీ తీసుకున్నారా కానీ ఓటు దగ్గర వచ్చేటప్పుడు మాత్రం వేయలేకపోయారు. ఎందుకు వేయలేకపోయారో అర్థం కాదు. ఇదే కాదు, గతంలో ఎవరన్నా మనిషి చనిపోతే పొద్దు మనకు 2 లక్షల రూపాయలు ఇచ్చేవాడు చంద్రన్న బీమా. ఆ డబ్బులు కూడా చాలా మందికి ఇచ్చాము. కానీ ఎలక్షన్లో ఎందుకు ఓటు వేయలేకపోయారో అర్థం కానిటువంటి పరిస్థితి. గతంలో మీ ఊళ్ళో సిమెంట్ రోడ్లు మ్యాక్సిమం వేసాం, కానీ మీరు ఓట్లు వేయాలి. అలాగే లింక్ రోడ్లు వేసాం, కానీ మీరు ఓట్లు వేయాలి. లోన్లు ఇచ్చాం, లోన్ ఇచ్చేవాడు అట్లా పొందలేడు, లోన్ తీసుకున్నాడు. ఇప్పించిన నాయకులు అడిగేటువంటి ధైర్యం లేదు. ఎందువల్ల నాకు అర్థం కాని పరిస్థితి. పనిచేసే వాళ్ళని మీరు వృధాగా వదులుకున్నారు. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఇంకా మరికొందరు మాట్లాడారు. పేద ప్రజలు ఏ అవసరాలు ఆలోచిస్తున్నారు ప్రభుత్వం సంవత్సరం కావస్తుంది. సంవత్సరం అభివృద్ధి కార్యక్రమం చూస్తున్నారు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరెడ్డి, మోహన్ రెడ్డి, జలీల్ తదితరులు పాల్గొన్నారు. చట్టసభలకు సైకిల్ మీద వెళ్లిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా నాయకుడు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అన్నారు.
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని కూడలి ప్రాంతంలో ఆటో కార్మికులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రయాణికులు పాదాచారులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు బివి రమణయ్య, నాయకులు జోగి శివకుమార్, పుట్టా శంకరయ్య, శ్రీనివాసులు, జంషద్ అహ్మద్, కాళేశ, సుబ్రహ్మణ్యం, హర్ష, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా సిఐటు ఆటో కార్మికులు ఈరోజు మజ్జిగ తలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మజ్జిగ తలవేంద్రం జిల్లా కార్యదర్శి నాగరాజు గారు చేతుల మీదుగా ప్రారంభిస్తారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు చట్టసభలకి సైకిల్పై వెళ్ళిన మొట్టమొదటి రాజకీయవేత్త. నెల్లూరు జిల్లా అలగానపాడులో ఆయన ఉన్నత కుటుంబంలో జన్మించి ఆయన ఆస్తులు మొత్తం పేదలకు పంపిణీ చేసి ఆయన పెళ్లి చేసుకొని ప్రజలను మర్చిపోతాం, కార్మికుల్ని వాళ్ళకి న్యాయం చేయలేమనే ఉద్దేశంతో ఆయన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకొని అతని భార్యని కూడా ఒప్పించి ఆమె కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని ఆయన ఈరోజు మోజులి ఆటో స్టాండు కార్మికులు ఆయనకి మజ్జిగ తలవేంద్రం ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. యావదాస్తిని ప్రజల కోసం దారవచ్చిన మహనీయుడు సుందరయ్య గారు ఈరోజు ఆస్తులు సంపాదించుకొని ప్రజలందరినీ కొల్లగొట్టి ఆదర్శంగా చెప్పుకుంటున్న వారికి సుందరయ్య గారు ఒక కనువిప్పు. దేశాని కోసం నిలబడాలి, సర్వసాధారణంగా సాదాసీదాగా ఉంటూ పేదల కోసం ఆహర్నిశలు కృషి చేసిన మహానేత సుందరయ్య గారు ఈరోజు అవినీతి చేసి కుంభకోణాలు చేసి దేశాన్ని మతం పేరుతో చీలికలు తెచ్చి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్న ఈ రోజుల్లో సుందరయ్య గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన ఆదర్శం ఈరోజు దేశానికి ఒక దిక్సూచి అని చెప్పి నేను సిపిఎం తరఫున తెలియజేస్తున్నాను. ఆ రకంగా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి 50 మంది ప్రజలు కార్మికులు రెండో విడత రీసర్వే జరుగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సిహెచ్ సుబ్బయ్య కోరారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి తహసీల్దార్ సుబ్బయ్య ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. అనంతరం ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ రెండో విడత భూ సర్వే జరుగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సచివాలయాల్లో రేషన్ కార్డులు అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నీటి పన్ను బకాయిలు చెల్లించాలని తెలిపారు. గ్రీవెన్స్ డేలో అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపి వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన వివరించారు. మనుబోలు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఈ పీజీఆర్ఎస్ ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమాన్ని ఈరోజు కూడా నిర్వహిస్తున్నాం. అందరూ మండల స్థాయి అధికారులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుతున్నాం. అదేవిధంగా మనకి ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 30కి సంబంధించి అభ్యంతరం లేని ప్రభుత్వ భూములు ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే అటువంటి రెగ్యులైజ్ చేయడానికి జీవో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా ప్రజలు ఆ రకంగా ఇల్లు కట్టుకొని పట్టాలు లేకుండా ఉంటే వాళ్ళు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిని రెగ్యులైజ్ చేసి వాళ్ళకి రైట్స్ కల్పించడం జరుగుతుంది. తర్వాత ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్తగా ఇప్పుడు ఎవరైనా అర్హులుండి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉంటే వారు కూడా సచివాలయంలో అప్లికేషన్ ఓపెన్ అయ్యింది. వాళ్ళు కూడా సచివాలయంలో విఆర్ఓ ద్వారా ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకున్నట్లయితే భూములను మేము గుర్తించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం. తర్వాత ఈ రేషన్ కార్డులకు సంబంధించి అన్ని సర్వీసెస్ కూడా సచివాలయంలో ఓపెన్ చేయడం జరుగుతుంది. కొత్త కార్డులు కానీ, మెంబర్ యాడింగ్ కానీ, స్ప్లిట్టింగ్ కానీ, డిలీషన్ కానీ, సరెండర్ కార్డులు కానీ అన్నిటికి కూడా సర్వీసెస్ అన్నీ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సో అన్ని సచివాలయాల్లో కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత మనకి రీసర్వేకి సంబంధించి మనుబోలు మండలంలో రెండవ విడత కింద మనుబోలు మండలంలో మనుబోలు గ్రామాన్ని రీసర్వే చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫీల్డ్లో 10 టీములు మేము నియమించి 10 టీములు కూడా ఫీల్డ్ మీద సర్వే చేస్తున్నారు. సో రైతులందరూ కూడా ముందుగానే సమాచారం ఇచ్చి సర్వే చేస్తున్నాం. రైతులు మీకు ఏదైనా మళ్ళీ రావడానికి ఇబ్బంది ఉంటే తర్వాత మీ కన్వెంట్ డేట్ కూడా ఆ టీంకి కానీ తెలియపరిస్తే ఆ రోజు మాత్రమే సర్వే చేయడం జరుగుతుంది. ప్రతి టీం కూడా రోవర్తో మీ యొక్క భూములను కొలిచి డేటా తీసుకోవడం జరుగుతుంది.
సో ఈ రీసర్వేని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. తర్వాత అదేవిధంగా ఈ నీటి పన్నుకు సంబంధించి మనుగోలు మండలంలో 4,30,00,000 బకాయి ఉంది. ఈ నీటి పన్ను అంతా కూడా సచివాలయాల్లో సర్వీసు ఓపెన్ అయి ఉంది. అందరు రైతులు మీకు సంబంధించిన అరియర్స్ కానీ పాత బకాయిలు కానీ అదేవిధంగా ఈ సంవత్సరానికి సంబంధించిన బకాయిలు కానీ మొత్తం జూన్ 30వ తేదీలోపు చెల్లించుకున్నట్టయితే మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ యాడ్ అవ్వకుండా ఉంటుంది. ప్రతి సంవత్సరం 6% ఇంట్రెస్ట్ దీనికి యాడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ ఇంట్రెస్ట్ నుంచి ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కోదండరామపురం కూడలి ప్రాంతంలో సిపిఎం ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం మండల కార్యదర్శి దేవదానం తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదిశేషయ్య, మహేష్, ప్రతాప్, రమేష్, అలెక్స్, సుబ్బారావు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ సుందరయ్య గారు 1913 మే 1వ తేదీన మన నెల్లూరు జిల్లా ఎడవలూరు మండలం అలగానిపాడు అనే గ్రామంలో వెంకటరామరెడ్డి గారి గఫార్ ఖాన్ గారు పార్టీలోకి ఆయన వెంబడించి ఆయన్ని పార్టీలోకి చేర్పించారు. తర్వాత పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఆయన పార్లమెంటుకు పోతే ఆడ పార్లమెంట్లో ఎంపీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రంగురంగుల పెద్ద పెద్ద కారుల్లో వస్తే ఆయన మాత్రం సైకిల్లో నిక్కరేసుకొని సైకిల్లో పార్లమెంటుకు పోయి ఆదర్శంగా ఈ విధంగా జీవించవచ్చు అని చెప్పేసి చాటారు. పార్లమెంట్లో కూడా అనేక సమస్యలు ఆయన లేవనెత్తారు. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కారం కోసం ఆ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈరోజు పోలవరం ఎన్ని రోజుల నుంచి ఆ పోలవరం చెప్తానే ఉన్నారు, చేస్తానే ఉన్నారు, పూర్తి చేస్తానే ఉన్నారు. ఆయన పార్లమెంటులో ఆ యొక్క ప్రస్తావన తీసుకొచ్చినాడు ఆయన ఉన్నటువంటి కాలంలో. అయినా ఇప్పటికీ పూర్తయినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాలు దాన్ని ఇంకా జరగదోస్తానే ఉన్నాయి, దాన్ని రాజకీయం చేస్తానే ఉన్నాయి. ఆ విధంగా ఆయన లేలమ్మ గారి మనుబోలు సమీపంలోని జాతీయ రహదారి కూడలి వద్ద కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు యాదగిరి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, సురేష్, రాజ్ కుమార్, బాబు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా ఆయన ఎక్కడే కాదు ప్రపంచ దేశాల్లోనే పెద్ద పోరాటం చేసినటువంటి యోధుడు ఆయన. తెలంగాణలో నైజాం నవాబులు అక్కడ పేదల భూములన్నీ పెరుక్కొని మనం హింసిస్తున్నటువంటి రోజుల్లో ఇక్కడి నుంచి పోయి అక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపి అక్కడ 4,000 మంది కార్యకర్తలు ప్రాణాలు అర్పిస్తే అక్కడ 10 లక్షల ఎకరాలు ఆడ పంచినటువంటి మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయనతో కూడా అనేక మంది నాయకులు పోరాటాలు చేసినటువంటి నాయకులు ఉన్నారు. మధు స్వరాజ్యం, భీమిరెడ్డి నరసింహారెడ్డి వాళ్ళు ఎందరో త్యాగం చేస్తే ఇవాళ పేదలకు భూములు వస్తాయి. అట్లే 72లో మన ఎల్లాయిపాలెంలో భూములు పంచడానికి పోతే అక్కడ మన మాజీ ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు జనార్దన్ రెడ్డి గారు. ఆయన కాలుపూలు కల్పిస్తే గాలింకి తిరుపాలు 19 సంవత్సరాలు యువకుడు చనిపోయాడు. ఎద్దరు రవణమ్మని చేయలేకపోయింది. అట్లాంటి భూ పోరాటాలు సుందరయ్య గారు ఎన్నేళ్ళు నడిపారు. ఈ జిల్లాలో ఇళ్ల స్థలాలు ఉన్నాయంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన్ని వచ్చినట్టు సుందరయ్య గారి వర్ధంతిని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారతదేశ ఉద్యమ నిర్మాతగా కమ్యూనిస్టు పార్టీని నిర్మించి కష్టజీవులు, కార్మికులు, పేద ప్రజల పక్షాన నికరంగా నిలబడి పోరాటం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన చేసిన పోరాటాలు అన్నీ ఇన్ని కావు. ఆయన ఎక్కడో పుట్ల మన నెల్లూరు జిల్లా అలగానపాడు గ్రామంలో ఆయన పుట్టాడు. పెద్ద సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించి ప్రపంచ దేశాలకు ఆయన పేరు ప్రఖ్యాతులు నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన తన సొంత గ్రామంలోనే పేదలు, ధనికులు,
అంటే అగ్ర కులాల వాళ్ళకి ఒక బావి, పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక బావి, ఆ బావిలో నీళ్ళు వీళ్ళు తాగకూడదని చెప్పి వాళ్ళు కరాఖండిగా వాళ్ళని రానియకుండా ఆపినప్పుడు సుందరయ్య గారు పోయి ఈ బావిలో నీళ్ళు తీసుకుపోయి ఆ బావిలో నీళ్ళు తీసుకొచ్చి ఈ బావిలో కలిపి వేరు చేసి తాగండి అని చెప్పి గట్టిగా వాదించినటువంటి ఒక గొప్ప వ్యక్తి పుత్తలపల్లి సుందరయ్య గారు. కులాలకి మతాలకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినాడు. ఈరోజు భూమి కోసం, భక్తి కోసం ఈరోజు భారతదేశంలోనే కాదు, మనకు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో సాయుధ పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి పుత్తలపల్లి సుందరయ్య గారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు రాజ్యసభ సభ్యులు సుజిత్ కుమార్ విచ్చేయడంతో ఆయనకు కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు ఘన స్వాగతం పలికారు. కళాశాల ఆవరణలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకుని పూజలు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రగతిని ఆయనకు ప్రిన్సిపాల్ ధనుంజయ్ వివరించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు సుజిత్ కుమార్ ను కళాశాలల చైర్మన్ వంకి పెంచలయ్య ఘనంగా సత్కరించారు. ఫస్ట్ బిల్డింగ్ సార్ ఇది. Institute where we are sitting is the first institution under Aishar years of academic excellence, really involving in taking big in South Asia also, and we have Modi garu launched the highway from Naidupeta to Tirupati. Sir, unfortunately, I don't know why. Whoever Prime Minister came also that time missed. Prime Minister various countries are equal successful. One time. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కొండపాలెం గ్రామానికి చెందిన చెట్టుమూరు దశరథరామరెడ్డి జ్ఞాపకార్థం వారి సతీమణి సరసమ్మ, కుమారులు నరసారెడ్డి, శ్రీనివాసులరెడ్డి వ్యవహరించారు.
పాప వృందం గూడూరు మండలంలోని పాడిశర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో సోమవారం భీమలింగేశ్వరుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పోతిరెడ్డి రామసుబ్బారెడ్డి, వారి కుమారుడు శ్రీధర్ రెడ్డి, వారి సతీమణి ప్రవీణ, కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు నగదు చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు. గూడూరు మనుబోలు ప్రాంతాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు. అనంతరం మజ్జిగ పంపిణీ చేసిన సిపిఎం సిఐటియు నాయకులు. రెండవ విడత రీసర్వేను రైతులు సద్వినియోగం చేసుకోండి. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని అర్జీలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన తహసీల్దార్ సుబ్బయ్య. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.